పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రోజు అయింది. మొదటి షో కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది సినిమా? సినిమా ఇది అది అంటే ఏఎం రత్నం గారు దీన్ని ప్రొడ్యూసర్ చేశారు. క్రిష్ డైరెక్టరు మధ్యలో అయినా కూడా ఇది లేట్ అయింది ఎలక్షన్ల కోసం. కానీ ఈ సినిమా చారిత్రాత్మకమైన చిత్రం. ఇది మనం పిల్లలకు పెద్దలకు మన హిందుత్వం సమాజానికి కూడా ఇది ఒక హిందూ సంప్రదాయం కూడా చాలా తగ్గట్టు చేశారు. ఇది 100% కూడా సినిమా సూపర్ హిట్ సినిమా. ఇది పవన్ కళ్యాణ్కే పెద్ద బిగ్గెస్ట్ పిక్చర్. చెప్పండి, ఎలా సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. అది హిందువులు అంటే ముఖ్యంగా అంటే బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఎక్కువ ఉన్న సినిమా. చాలా అద్భుతమైన అన్న సినిమా సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సూపర్ డూపర్ హిట్ వచ్చింది. సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి పవర్ స్టార్ తన పర్ఫార్మెన్స్ తోటి హైలైట్ చేశారు. సినిమా సూపర్ డూపర్. పవర్ స్టార్ గారు ఈరోజు మంచి సినిమా తీసినందుకు మాకు గర్వంగా ఉంది. సినిమా పవర్ స్టార్ సూపర్ హిట్ చేస్తామనుకున్నాం, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. జై జనసేన, జై జై జనసేన. మనతో పాటు మరికొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. మనతో పాటు మరో అభిమాని ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది పవన్ కళ్యాణ్? అన్న సినిమా గురించి చెప్పాలంటే అన్న ఒక్కటే చెప్పిండు. అన్న ధర్మం, అన్న ఉన్న వైపే ధర్మం, అదే సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. ఎప్పుడైనా అన్న ఏ రాజకీయాలైనా సినిమాలైనా సమాజానికి ఇచ్చే మెసేజ్ ఒకటే, ధర్మం. ధర్మం వైపు నిలుచున్నవాడు ఏ రోజుకైనా ప్రపంచంలో గొప్పడవుతాడు. అది మా పవన్ కళ్యాణ్ అన్న. అన్న ఎక్కడుంటే అన్న వెనుక మేము జన సైనికులం. అది తెలంగాణ, రాయలసీమ, ఎక్కడైనా ఆంధ్ర, ఏదైనా కాదు. అన్న ఉన్న చోటే అభిమాన గణం, అదే పవన్ అన్న గణం. జై జనసేన, జై పవర్ స్టార్. మన ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు రిలీజ్ కావడం జరిగింది. ఇది మన హిందుత్వానికి మనకు 100% మన హిందువుల మనలు చూడాలి. ఇది ఒకప్పుడు చరిత్ర కాబట్టి అప్పుడు మన ఔరంగాబాద్ వాళ్ళది ఆ ఛత్రపతి ఆ రోజులలో చరిత్ర ఇది. ఇప్పుడున్న పిల్లలకు పెద్దలకు ఇదంతా అసలు మర్చిపోవడం జరిగింది. ఆ చరిత్ర అనేది తీసి పవన్ కళ్యాణ్ గారు ఇది హిందూ సమాజానికే గొప్పగా తీసిన పిక్చర్. ఇది మనం ఇండియా లెవెల్లో గర్వపడాలి. భారతదేశం గర్వపడాలి. సినిమా సూపర్ హిట్ సినిమా. మూవీ వచ్చేసి చాలా బాగుంది. మెయిన్గా ఏంటి అంటే మన సనాతన ధర్మం గురించి చెప్పారు పవన్ కళ్యాణ్. నార్మల్గా ఏంటి మన ఫస్ట్ నుండి కూడా తను జనంలో ఒక్కళ్ళలా కాకుండా జనం కోసమే తను అని చేస్తున్నాడు కదా, అది ఎక్సలెంట్గా చూపించాడు. తను డిప్యూటీ సీఎంగా అయితే ఎలా ఆంధ్రాకి చేస్తున్నాడో ఎక్సలెంట్గా ఇక్కడ కూడా మూవీలో కూడా ఎలా అయితే ప్రజల కోసం ఏం చేయాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది కూడా చూపించాడు. మెయిన్గా హిస్టరీ బేస్లో ఉంది మూవీ కూడా. అంటే మన ఏమంటారు ప్రాచీన కాలంలో ఎలాంటి యుద్ధాలు జరిగాయి, ఎవరెవరికి జరిగాయి, కొంచెం హిస్టరీ బేస్డ్గా కూడా ఉంది. ఎక్సలెంట్గా ఉంది మూవీ అయితే, చాలా బాగుంది, చూడొచ్చు. ఎక్సలెంట్, సూపర్. అసలు పవన్ కళ్యాణ్ కోసం రావడం, అసలు పవన్ కళ్యాణ్ కోసమే వచ్చిన నేను. 4 గంటలకైనా 7 గంటలకైనా 10 గంటలకైనా వచ్చేది పవన్ కళ్యాణ్ కోసమే. హైందవ ధర్మం కోసం కాపాడేవాడు ఎవరైనా ఉన్నారంటే పవర్ స్టారే. హిందుత్వం, అసలు హిందువులుగా మనం పుట్టినామంటే హిందుత్వాన్ని అసలు మనం కాపాడలేకపోతున్నాం. కానీ అట్లాంటివి మన హిందువుల కోసానికి, హైందవ ధర్మం కోసాన్ని కాపాడడానికి పుట్టిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన. నేను ఒక వీర మహిళని. జై 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 జనసేన. అన్న మనం కలియుగంలో విష్ణు అవతారం అన్నాం కదన్న. అన్న కలియుగంలో విష్ణు అవతారం, మరాఠీలో శివాజీ. ఇప్పుడున్న మనం చూస్తున్న ఆ విష్ణువు, ఆ శివాజీ, దట్ ఈజ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. సనాతన ధర్మం కోసం కూడా పవన్ కళ్యాణ్ హీరో ఈ సినిమా నుంచి కూడా చెప్తున్న పరిస్థితి పడుతుంది. శ్రీనివాస్, మెగా న్యూస్, ఆదిలాబాద్.